నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో సిబ్బందితో కలిసి ఇల్లెందు పట్టణంలో యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ డాగ్ టీంతో గంజాయి లాంటి మత్తు పదార్థాల వలన జరుగు నష్టాలపైన అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి అనుమానిత ప్రాంతాల గంజాయి లాంటి మత్తు పదార్థాలను గుర్తించేందుకు జాగిలాలతో పలు దుకాణాల్లో, వైన్ షాపులలో, బస్టాండ్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు కనిపెట్టడంలో జాగిలాల్లో పకడ్బందీగా పనిచేస్తాయని, గంజాయి లాంటి మత్తు పదార్థాలు వాడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మత్తు పదార్థాల సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాలను అరికట్టడంలో జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతుందని తెలియజేశారు. కార్యక్రమానికి ఇల్లెందు సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐ సూరి, ఏఎస్ఐలు నాగేశ్వరరావు, అబ్దుల్ గనీతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.